కాలజ్ఞానం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది వీరబ్రహ్మం గారు. ఈయన 400 సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో జరగబోయేవి తాళపత్ర గ్రంథాలలో వ్రాసిపెట్టిన కాలజ్ఞాని. వీరబ్రహ్మం గారు కడపకి 60 కిలోమీటర్ల దూరంలో 1608 సంవత్సరంలో కందిమల్లయ్యపల్లెలో జన్మించారు. సాంద్రసింధు వేదము అను పేర కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి. ఆత్మజ్ఞాన ప్రబోధకులు. కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు. వీరి ధర్మపత్ని గోవిందమ్మ గారు. వీరికి 6 సంతానం, 5 కుమారులు, 1 కుమార్తె. మొదటి సంతానంగా సిద్ధలింగయ్య గారు, 2 గోవిందయ్య గారు, 3 పోతులూరయ్య గారు, 4 శివరామయ్య గారు, 5 ఓంకారమయ్య గారు, 6వ కుమార్తె వీరనారాయణమ్మ. బ్రహ్మంగారు 1693లో జీవసమాధిలోకి ప్రవేశించిన రోజునే, అంటే వైశాఖ శుద్ధ దశమి రోజు బ్రహ్మంగారి ఆరాధన అని ఆ రోజు పండుగ జరుపుకుంటారు. ఆయన ఆత్మజ్ఞానాన్ని, కాలజ్ఞానాన్ని స్మరించుకునే రోజు కూడా ఈరోజే, వైశాఖ శుద్ధ దశమి, ఆయన జీవ సమాధి అయిన రోజు. ఈరోజు బ్రహ్మంగారి మఠంగా పిలువబడే బ్రహ్మంగారు జన్మించిన కందిమల్లయ్య పల్లెలో ఆయన వ్రాసిన తత్వాలను పాడుకుంటూ పూజలు చేస్తారు. ఈయన భవిష్యవాణి చెప్పటంలో ప్రసిద్ధి చెందారు కాబట్టి ఈయనను భారతదేశపు నోస్ట్రాడమస్ అని పిలుస్తారు.